మూవింగ్ ఆన్, వరంగల్లో కాంగ్రెస్ సంక్షోభం ఇప్పుడు ముదురుతోంది. కొండా సురేఖని తప్పించాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. సుస్మిత వ్యాఖ్యల్ని సురేఖ ఖండించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె వ్యాఖ్యలని సురేఖ ఎందుకు ఖండించటం లేదను అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దేశించి ఏకవచనంలో మాట్లాడటం, వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు కుమార్తె వ్యాఖ్యలని ఖండించాలి కదా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓరుగల్లు నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొండా సుష్మిత, కొండా సురేఖ ఎపిసోడ్ కి సంబంధించి లేటెస్ట్ పరిణామాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి వరంగల్లో వివరించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. మీరు చూస్తున్నారు. పెద్దీష్, ఎమ్మెల్యేల డిమాండ్ నేపథ్యంలో కొండా కుటుంబం రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు? కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీలో ఉంచడమా దించడమా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఉన్న ప్రధాన టాస్క్గా కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కీలక భేటీ అయ్యారు. వాళ్ళ అభిప్రాయాన్నంతా ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యక్తం చేశారు. మీడియా ముందు కూడా వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే నేను కొండా సుష్మిత పటేల్ తండ్రి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయనతో కలిసి ఇంటర్వ్యూ అంటే విషయం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఈ విషయంపైన క్లారిటీ ఇవ్వడానికి నిరాకరించారు. రేపు పూర్తి సారాంశం మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సేమ్ టైంలో అటు సుష్మిత పటేల్ కూడా నిన్నటి నుండి వరుసగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సుష్మిత పటేల్ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆమె ఇప్పటికి కూడా అదే స్టాండ్తో ఉన్నారు. తన విమర్శలు కేవలం రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ పైన, ఎందుకంటే తన తండ్రికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పి మోసం చేశారు, వంచన చేశారు కాబట్టే నేను రేవంత్ రెడ్డి పైన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పి సుష్మిత పటేల్ ఇప్పటికీ కూడా అదే స్టాండ్ పైన ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానం, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తాను, అదేవిధంగా రాహుల్ గాంధీని గౌరవిస్తాను, సోనియా గాంధీని గౌరవిస్తాను. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఇచ్చినటువంటి, తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను దాటవేశారు, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆమె అదే స్టాండ్ పైన ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కీలక నేతలంతా భేటీ అయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా సురేఖ ఇచ్చినటువంటి క్లారిటీ వివరణ పైన కూడా వాళ్ళంతా తప్పుపడుతున్నారు. కేవలం తన బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు అని చెప్పారే తప్ప ఇక్కడ కూడా తన బిడ్డ వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకించలేదు, ఖండించలేదు అని చెప్తున్నారు. అదే టైంలో ఆ రోజు ఏదైతే కొండా సుష్మిత పటేల్ ఇక్కడ వరంగల్లో పెట్టినటువంటి సమావేశంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారు. వాళ్ళపైన కూడా పార్టీ పరంగా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆమెకు పార్టీలో సభ్యత లేకపోతే, ఆమెకు పార్టీతో సంబంధం లేకపోతే ఎందుకు వీళ్ళంతా ఆ సమావేశంలో పాల్గొన్నారు? ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి కొంతమంది నామినేటెడ్ పదవులు పొందినటువంటి నాయకులు కూడా ఉన్నారు. వారిపైన కూడా చర్య తీసుకోవాలని ప్రధానంగా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే కొండా ఫ్యామిలీ ప్రకంపనలు ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ప్రకంపనలు రేపుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక కల్లోలంగా మారిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎమ్మెల్యేలంతా కూడా ముక్త కంఠంతో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎటువైపు అడుగులు వేస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. సేమ్ టైంలో కొండా ఫ్యామిలీ, కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు, తదుపరి కొండా సుష్మిత పటేల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ప్రకటించబోతున్నారనేది మాత్రం ఇప్పుడు మళ్ళీ వరంగల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఈరోజు తాజాగా ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయం పార్టీ అధిష్టానానికి వ్యక్తం చేసిన నేపథ్యంలో కొండా మురళి కూడా రేపు ప్రెస్ మీట్ పెడతాను, మీడియా ముందుకు వస్తానని చెప్పారు. సో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, పార్టీని వీడే అవకాశం ఉందా, లేకపోతే వీరిపైన కౌంటర్ అటాక్ చేస్తారనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్ ప్రదీష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.